హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిజిటల్ ప్రీనియర్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారా, దాని గురించి ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? డిజిటల్ ప్రీనియర్లో 2 టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. ఫ్రీలాన్సింగ్ వర్క్ ఉంటుంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంటుంది. బేసిక్గా ఈ లక్ష సంపాదించే వాళ్ళు అఫిలియేట్ మార్కెటింగే చూస్ చేసుకొని ఉంటారు. అఫిలియేట్ మార్కెటింగ్లో వాళ్ళ ప్రోమో కోడ్ యూస్ చేసుకొని ఇంకెవరినైనా జాయిన్ చేశారనుకోండి, లైక్ ప్యాకేజెస్ ఉంటాయి కదా, అవి ఎన్రోల్ చేయించాలి. వాళ్ళ ప్రోమో కోడ్ యూజ్ చేసుకొని ఎవరైనా ఎన్రోల్ అయితే వాళ్ళకి కమిషన్ వస్తుందండి. సో ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డిజిటల్ ప్రీనియర్లో లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ వర్క్ అండి. మనం తీసుకున్న ప్యాకేజ్ని బట్టి మనకి కొన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి కదా, అవి కోర్సెస్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ వచ్చిందనుకోండి, వన్స్ సర్టిఫికేషన్ వచ్చాక మనం ఫ్రీలాన్సింగ్ వర్క్స్కి డిజిటల్ ప్రీనియర్లో అప్లై చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బయట కూడా మనం మార్కెట్లో అప్లై చేసుకోవచ్చు. అలా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ మనం చేయొచ్చండి. ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ తోటి మంత్లీ 20K 30K అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో బెటర్ టు చూస్, మీకు ఏది సూటబుల్ అవుతుందో. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ చేయగలము అని అనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఎట్ ఏ టైం బోత్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ రెండూ చేస్తూ లక్షల్లో సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. డిజిటల్ ప్రీనియర్లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని 2 టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటాయండి. డైరెక్ట్ మనం ఎవరి హెల్ప్ లేకుండా, అంటే మెంటర్షిప్ ఏం లేకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. అలా జాయిన్ అయ్యామంటే ఓన్లీ మనకి డిజిటల్ ప్రీనియర్లో అవైలబుల్ ఉన్న రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి కదా, క్లాసెస్, వాటికి మాత్రమే మనకి యాక్సెస్ ఉంటుంది. అదే ఎవరైనా మెంటర్షిప్ ద్వారా జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళ నేటివ్ లాంగ్వేజెస్లో చెప్తుంటారు కదా, లైక్ తెలుగు వాళ్ళు తెలుగు లాంగ్వేజెస్లో వీడియోస్ చెప్తూ ఉంటారు, హిందీ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఇలా. సో మనకి తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యామనుకోండి, వాళ్ళు డైలీ క్లాసెస్ ఉంటాయి. సో తెలుగులో మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా. సో బెటర్ టు చూస్ మన నేటివ్ మెంటర్ని చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ చాయిస్ అండి. డిజిటల్ ప్రీనియర్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లైక్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి తగ్గట్టు ప్యాకేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ దగ్గర మనీ ఎక్కువ ఉండదు కదా, సో వాళ్ళకి తగ్గట్టు ఎలైట్, సుప్రీమో, ప్రీమియం ప్లస్, ప్రో అని ఇలా కోర్సెస్ ఉంటాయండి. మన దగ్గర బడ్జెట్ని బట్టి మనకు నచ్చిన ప్యాకేజ్ని ఎన్రోల్ అవ్వచ్చు. మెంటర్ దగ్గర జాయిన్ అవ్వాలి, మెంటర్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం తెలుగు కమ్యూనిటీ అని ఉంటుంది, డిజిటల్ ప్రీనియర్ తెలుగు కమ్యూనిటీ అని యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. మీరు అవన్నీ సెర్చ్ చేయండి. అందులో మెయిన్ కామెంట్స్ మీరు అన్ని కామెంట్స్ చెక్ చేస్తూ ఉండండి. అందులో మీకు తెలుస్తుందండి, వీళ్ళు ఓన్లీ ఎన్రోల్ చేయించుకొని రెస్పాండ్ అవ్వకుండా ఉంటున్నారా, వన్స్ ఎన్రోల్ అయ్యాక ఇంకా కాల్స్ యాక్సెప్ట్ చేయడమే ఆపేస్తున్నారు చాలామంది. వాళ్ళని కాకుండా ఎవరైతే జెన్యూన్గా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో, వన్స్ ఎన్రోల్ అయ్యాక యాక్టివ్గా రిప్లైస్ ఇస్తూ డైలీ ఆర్ వీక్లీ అలా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. నాకు తెలిసి అయితే ఇది ఒక్కటే బెస్ట్ ఛాన్స్ టు ఐడెంటిఫై ది బెస్ట్ మెంటర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ video and please subscribe to my channel for more videos.